కుమారస్వామి గారు ఫైనాన్స్ మినిస్టర్ నేను డిస్కస్ చేశాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా, మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదైనా ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడుండే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడుండే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. కానీ ఉండేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదో చారిటీ కింద వేల కోట్ల రూపాయలు నష్టం వస్తే ఎవరో ఒకరు బెయిల్అవుట్ చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం. దానికంటే మనం కష్టపడదాం, మన తెలివితేటలు ఉపయోగిద్దాం, దాన్ని రివైవ్ చేద్దాం. పర్మనెంట్గా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే స్లోగన్ని నిజం చేయాలంటే మీలో కూడా మార్పు రావాలి. అందరం కలిసి పనిచేసి దాన్ని పటిష్టంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరిపైన ఉంది. రాష్ట్రానికే ఒక పెద్ద ఫ్యాక్టరీ, రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ ఇష్యూ. అది అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ అట్టా కూర్చుంటే మనకు కూడా సహకరించే వాళ్ళు కూడా ఉండరు. ఈ విషయం ఒక్కసారి రెండుసార్లు పర్లేదు, కానీ అనునిత్యం ఇదే మాట్లాడు కూడా కరెక్ట్ కాదు. ఈ విషయం కూడా అక్కడుండే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం, టోటల్గా స్ట్రీమ్లైన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాం. వాళ్ళ పని ఏంటి? ఇదే పని కదా. ఎక్కడ చూసినా శవాల్ని మంటేసి చలిగాల్చుకుంటారు. అది వాళ్ళ నేచర్, అది ఆ పార్టీ నేచరే. అది 5 ఏళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారా? ప్రైవేటైజ్ చేయడానికి పోతే కూడా ఒకసారైనా మాట్లాడారా? నేను ఆ రోజు పిలిచాను కదా, రావయ్య ఢిల్లీకి పోదాం, నీకు తోడుగా నేనుంటా, పోదామంటే స్పందించారా? అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటి? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకు. అంటే ఏమి చెప్పినా నమ్మేస్తారు ప్రజలు అనుకుంటున్నారు వీళ్ళు. ఆ రోజులు అయిపోయినాయి. వ్యక్తిత్వం, విశ్వసనీయత లేని వ్యక్తులు ఏం చెప్పినా నమ్మరు. మొన్నటి వరకు మీరు మభ్యపెట్టారు. మభ్యపెట్టిన దానివల్ల ప్రజల్లో ఏదో చెప్తున్నారు అనుకున్నారు. ఒక్కసారి అన్నారు, ఒకసారి చూశారు, ఏం జరిగింది కూడా అర్థం చేసుకున్నారు. మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక బాధ్యతతో ఏ విధంగా కాపాడుకోవాలో కాపాడుకుంటాం. No second thoughts. You've had several meetings with Mr. Kumaraswamy and Nirmala Sitharaman regarding the Visakhapatnam steel plant. It was one of the projects that had been sent to you in your manifesto as well. How has the centre so far been reciprocative on these plans going forward? What I'm saying, they are doing their best. Who has saved that project? First time Vajpayee. He has given money. He has saved the project at that time. Today also they are releasing some money. They are protecting. So these people are talking all political statements. That is not correct approach. It is our responsibility how to protect, how to progress that unit. That is important. We will work it out. సార్, మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు వచ్చి 100 days కూడా కంప్లీట్ కాలేదు. అంటే లాస్ట్ గవర్నమెంట్లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఆగిపోతున్నాయి. తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఇచ్చిన జీవో ఒకసారి చదువుకోమని. ఆయన ఒక జీవో ఇచ్చాడు. ఆయన ముఖాన్ని తగిలిస్తారు రాష్ట్రాన్ని తిప్పేదానికి. ఆ జీవో పెట్టి ముఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేసావో చెప్పానండి పోలే. నేను స్ట్రైట్ కోసం అడుగుతున్నా. అంటే ఆయన బాడీకి గట్టేసి తిప్పుతాం ఆ జీవోని. ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్లో. మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అప్పుడు నేను చెప్తాను. ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే, బాబాయిని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే అన్నిటిని జరగవు. ఎన్ని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోసేయాలనుకుంటే జరగవు. ఆ రోజులు అయిపోయినాయి. చెవికి కట్టి చూపిస్తాను ఊరంతా తిప్పి, పిచ్చిగా అనుకుంటున్నా. ఏం చేసేవన్నీ కూడా అంత ఈజీగా ఆలోచించద్దండి.
నోటుకొచ్చేట్టు మాట్లాడడం. నిన్న ఏం చేశారో అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళు విమర్శించే పరిస్థితికి వచ్చారు. ఆ జీవో ఒకసారి చదవ, నేను చెప్పను, చెప్తే మీకు రహస్యం పోతుంది, సీక్రెట్ పోతుంది. యూ రీడ్ దట్. వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్, యూ రీడ్ దట్, దెన్ మాట్లాడదాం. పబ్లిక్లోకి పర్టికులర్గా ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ నేను ప్రచారం నేను కాదా, నువ్వు చదువయ్యా, చదువు. నేనని కదా సార్, అంటే ప్రభుత్వం పైన మీరు కష్టకాలంలో క్రైసిస్ నుంచి నేనేమంటానంటే అంత ఇరిటేట్ అయిపోవాల్సిన పనిలే వీళ్ళ గురించి. ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు. వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు. నేరస్తులు ఏమంటారు, ఇదే చేస్తూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, కలియుగంలో కాదు, త్రేతాయుగంలో కూడా చూసాం, ద్వాపరయుగంలో కూడా చూసాం. ఆ రోజు కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు రాజులు, రాక్షసులు వచ్చి చెడగొట్టేవాళ్ళు. రాక్షసుల మీద పోరాడుతూ యజ్ఞాలు చేసే పరిస్థితి ఇప్పుడంతే. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, విల్ ఫైట్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. బాగుందా? కాదు, నా బాధ్యత అది. వాళ్ళందరినీ నిలబెట్టి ముందు తీసుకెళ్ళాలి. ఏమా యా, నేను నా లైఫ్లో ఏంటంటే ఒక నమ్మకం, ఇప్పటికే 300 కోట్ల రూపాయలు ప్రజలు కాంట్రిబ్యూట్ చేశారు సీఎం రిలీఫ్కి. ఈ ఇష్యూలో 300 crores ఇప్పటికి, ఇంకా వస్తుంది 300 ఇప్పటికి, ఇంకా ఒక 150-100 వస్తుంది. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ గవర్నమెంట్ ఫర్ పబ్లిక్. బంగారపు గాజులు సైతం ఇచ్చిన పరిస్థితి కాదు సార్. బంగారపు గాజులు కూడా ఇచ్చారు. గాజులు ఇచ్చేసిపోయారు. సిపిఎం భారతి గారు అయితే బంగారు గాజులు ఇచ్చేసి వెళ్ళింది. ఒక స్పిరిట్గా తీసేసుకున్నారు. ఇది మా సొంత పని అనేది తీసేసుకున్నారు. చిన్నపిల్లలు వస్తున్నారు, వాళ్ళంతా కిడ్డీ బ్యాంక్ తీసుకొని అవన్నీ ఎత్తుకొచ్చి ఆ పాకెట్ మనీ అంతా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. నేను అడుగుతున్నా, ఏమో మీకు ఏంటంటే మాకు ఆనందంగా ఉంది ఇది ఇవ్వడం అనేది. ఏమా ఇప్పుడు పంపించేస్తున్నా, అందరే పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తాను. సాఫ్ట్ కాపీ విల్ రిలీజ్ అందరికి. No, I am for public. You are going to see. Every action will be only towards public.